వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఉద్యమకారులకి సుపరిచయం అందశ్రీ గారు. ఇక ప్రజెంట్ మనతో విహెచ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం అన్న. జరిగే కొంచెం డన్. ఓకే, సో ప్రజెంట్ మనతో విహెచ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఉద్యమకారులకు ప్రతి ఒక్కరి కూడా సుపరిచితం, ప్రతి ఒక్కరికి ఒక అనుభవం ఆయనతో వదిలేసి వెళ్ళారు అందశ్రీ గారు. సో అందశ్రీ గారి గురించి అసలు పరిచయమే అవసరం లేదు. అందశ్రీ గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు. గ్రామాలలో చిన్న కూలి పని చేస్తూ పాటలు రాశాడు. ఆ పాటలు సినిమాలలో కూడా ఉన్నది. ఆయన ఎంతసేపటికి మానవత్వం ఎక్కడ పోతుంది, మానవులు వ్యతిరేకం చేసుకోవడం ఏంటి అని ఆలోచన చేసిన వ్యక్తి. ఆ రోజులలో తెలంగాణ ఉద్యమంలో ఊపిరి తీసుకొచ్చాడు. తెలంగాణ ఉద్యమంలో తప్పనిసరిగా తెలంగాణ కావాలని పాటలు రాశాడు. ఆ పాటలతోటి ఉద్యమం ఇంకా బాగా ఆకాశము స్నూరం పోయింది. దానివల్లనే తెలంగాణ రావడానికి ఆయన ముఖ్య కారకుడు. దాంతోపాటు నాకు చిరకాల పరిచయం. ఎక్కడ కలిసినా హనుమంతన తెలంగాణ గురించి కొట్టాడాలి, సోనియా గాంధీకి చెప్పాలన్నాడు. మేము సోనియా గాంధీకి చెప్పడం, ఎంతోమంది మరణిస్తున్నారు. వాళ్ళ ఆలోచన ఒకటే, సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలని అంటున్నారు. వాళ్ళు ఇంకా చనిపోకుండా చూడాలంటే మీరు తెలంగాణ ఇవ్వాలన్నది ఆమె ఇచ్చి తీరింది, తెలంగాణ రావడం. కానీ ఈ 10 ఏళ్లలో ఎవరైతే తెలంగాణ పేరు మీద, టీఆర్ఎస్ పేరు మీద ఏదైతే ప్రభుత్వాలకు వచ్చిందో అందశ్రీని మర్చిపోయారు, తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయారు. కానీ అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడంతో అందశ్రీ తోటి పాట రాయించాడు. జై తెలంగాణ, జై జై తెలంగాణ అనే పాట. ఏది త్యాగం, అదేవిధంగా అభివృద్ధి మీద మన రాష్ట్రాలలో ఉన్నటి కృష్ణా గోదావరి నదుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనా ఆయన చనిపోవడం చాలా బాధాకరం. నాకు ముఖ్యమంత్రితో కోరిక ఒకరు, వచ్చే తరం వారికి తెలవాలంటే ఆయన పాట మాత్రం స్టేట్ పాటగా తయారైంది. అదేవిధంగా గతంలో స్వాతంత్రం వచ్చినప్పుడు జనగణమన అధినాయక అనే పాట ఏది నేషనల్ సాంగ్ అయింది. ఇది రాష్ట్ర సాంగ్ చేసిండు. కాబట్టి ఆయన గుర్తింపు ఉండాలంటే తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు ఆయన స్టాచ్యూ పెట్టాలి. అదేవిధంగా జిల్లాలలో కూడా ఉద్యమాలు జరిపించిన విద్యార్థులకు వచ్చే తరం వారికి తెలవాలి. శ్రీకాంతాచారి గారి మరణం కానీ, అదేవిధంగా అందశ్రీ గారి పాట కానీ, వీరిదే కానీ తెలవడానికి స్టాచ్యూ పెట్టడానికి నేను రిక్వెస్ట్ చేస్తాను. తప్పనిసరిగా ఆయన పెడతాడని నమ్మికుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని నా ప్రగాఢ సంతాపం. అందశ్రీ చనిపోయినందుకు నేను బాధపడుతున్నా. నా మనసులో అరే మంచి వ్యక్తిని కోల్పోతే 2 ఏళ్లలోనే చనిపోవడం ఏంది, ఇంకొక 10 ఏళ్ళు ఉంటే వచ్చే తరం వారికి ఎక్కువగా పాటలు ఆటలు మన సంస్కృతి చెప్పేయడానికి అవకాశం ఉండే అనే ఫీల్ అవుతున్నా. ఏదైనా నా ప్రగాఢ సంతాపం అందశ్రీ గారికి. తెలంగాణ ఉద్యమం సందర్భంలో చాలాసార్లు చూసినాం అందశ్రీ గారు మీరు ఒకే వేదిక పైన ఉండడం. అంటే ఎక్కడ ఛాన్స్ ఉంటాడు ఉండమా లేదా అనేది కాదు, కానీ ఏడ కలిసినా ఒకే వేదిక మీద కలవడానికి అవకాశం ఉన్నదో లేదో తెలియదు. కానీ ఏడ కలిసినా, పెళ్ళిలో కలిసినా, ఏడ రోడ్డు అదే హనుమంతన తెలంగాణ ఇట్లనే అనేది. కనుక ఆ మిత్రుడిని నేను కోల్పోయినా నేను బాధపడుతున్నా. నమస్తే. అందశ్రీ గారి లేని లోటు యావత్ సమాజం ఎవరు కూడా తీర్చలేనటువంటి, ఆ బాధను కూడా ఎవరు కూడా తీర్చలేరు. వాళ్ళ కుటుంబానికే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు సమాజానికి తీరని లోటు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదినటువంటి వ్యక్తి. సుదీర్ఘకాలంగా వారి పాటలతోటి, వారి మాటలతోటి, వాళ్ళ చర్యలతోటి యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసిన వ్యక్తి. అట్లాగే తెలంగాణ జయ జయ హే తెలంగాణ పాట ఇలా రాష్ట్ర గీతం అంటే ఒక గొప్ప, అంటే మొత్తం చరిత్రను ఒక పాట ద్వారా చెప్పడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా దురదృష్టం భగవంతుడు వారు తీసుకెళ్ళింది. కానీ వారి ఉంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత
ఇంకా ఏవైతే రుగ్మతలు ఉన్నాయో, ఏవైతే రకరకాల సంఘటనలు దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటిని కూడా రూపుమాపడం కోసం మేము వాస్తవంగా కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఈ సందర్భంలో మరి లేకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే యావత్ సమాజం మొత్తం కూడా చల్లగా ఉండాలి, ఎవరు కష్టాల్లో ఉండొద్దని, అందరి దుఃఖాలు తెలంగాణ రాష్ట్రం రావడం తీరాలనే కింద ఒక తపన పడ్డ వ్యక్తి. మళ్ళీ మనం అటువంటి మనిషిని చూడలేము. సో చాలా బాధాకరమైన సంఘటన. ఈ మధ్యకాలంలో వాస్తవంగా వారికి రాష్ట్ర స్థాయిలో పదవిని ఆఫర్ చేసినప్పుడు కూడా వారు వద్దు నాకని తిరస్కరించారు. అంటే ఏ పదవి కూడా తీసుకోలేని పద్ధతిలో వారు ముందుకు రాలేదు. స్వయంగా నేను మాట్లాడినాను, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి లేకపోవడం చాలా తీరని లోటు. మరి వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం అన్ని రకాల అండదండలు ఉంటాయి. 100% ఈ రోజున వారి యొక్క అంత్యక్రియలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాల్యూట్ ద్వారా అది కూడా మనం వారిని గౌరవించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంకొకటి వారి కుటుంబ సభ్యులకు వాళ్లకు మళ్ళీ కూడా మాట్లాడతాం. ఏదన్నా కూడా వారు లేని లోటు అనేది ఎవరు తీర్చలేని, కానీ ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఆడుకునే కార్యక్రమం చేయబడుతుంది. వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తాం. సో అందశ్రీ గారు గొప్ప రచయితలు రాసిన ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేయడం, మొత్తం ఈ ప్రపంచంలో గొప్ప సాహిత్యాన్ని రాసిన వాళ్ళంతా పశువుల కాపర్లుగా ఉన్నటువంటి వాళ్ళే. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పశువుల కాపరిగా ఉన్నటువంటి వాడు. మేకలను మళ్లించిన వాడు, గొర్రెల్ని కాపలా కాసిన వాడు యేసుక్రీస్తు. కాబట్టి ప్రపంచానికి ఒక గొప్ప తాత్విక సిద్ధాంతాలని అందించినటువంటి వాళ్ళు, గొప్ప తాత్విక రచనలు చేసినటువంటి వాళ్ళు, కింద నుంచి మట్టి నుంచి వచ్చిన వాళ్ళు. అంటే పశువుల కాపరిగా ఉన్నవాడు తెలుగు సాహిత్యానికి ఒక పాశుపతాస్త్రంగా మారినటువంటి సందర్భం అంత్యశ్రీ. కాబట్టి అంత్యశ్రీ తెలంగాణ ఎర్రశెలక. ఈ తెలంగాణ ఎర్రశెలక నుంచి ఉద్భవించినటువంటి మహోజ్వల గీతం అంత్యశ్రీ. కాబట్టి అంత్యశ్రీ యొక్క రచనలు జననాల్కలపై రాశాడు. ఆసువుగా కవిత్వం చెప్పేవాడు, ఆసువుగా కవిత్వాన్ని అల్లేవాడు. జననాల్కలపై చిరస్థాయిగా కవిగా జీవించి ఉంటాడు. మాయమైపోతున్నాడని ఆయన వ్యక్తిగా మాయమైపోయిన తెలుగు సాహిత్యంలో మాత్రం చిరస్థాయిగా ఉంటాడు, ఎల్లకాలం ఉంటాడు. జోహార్ అంత్యశ్రీ. మీకు పర్సనల్గా ఆయనతో ఉండే అనుబంధం, అందశ్రీ గారు అనగానే మీకు గుర్తుకొచ్చే టక్కున ఏదైనా అటాచింగ్ వర్డ్స్ ఏమైనా? అంత్యశ్రీ అంటే గుర్తొచ్చేది తెలంగాణ ఉద్యమం. ఆయన కంచు కంఠం, ఆ కంచు కంఠమే ఒక ధూమ్ ధామ్గా నడిచింది, తెలంగాణ ఎర్రశెలకల్లో ఎగిసింది. సో పర్సనల్గా మీకుండే పర్సనల్గా అతనితో ఉన్నటువంటి సంబంధం ఏంటంటే నది నడిచిపోతున్నది అన్నటువంటి ఒక కావ్యాన్ని రాశాడు. ఇక్కడ రాలే, అది వెలుగులోకి రాలా. ఆ కావ్యాన్ని రాయడం కోసం, నది నడిచిపోతుంది అన్నటువంటి కావ్యాన్ని రాయడం కోసం ఆయన అనేక నదులను తిరిగి వచ్చాడు. అనేక నదుల అలలపై నుంచి ఆ కవిత్వాన్ని రాశాడు. దేశ దేశాలు తిరిగాడు. నది నడిచిపోతున్నది అన్నటువంటి కావ్యాన్ని రాశాడు. అది మానవ జీవన పరిణామ క్రమానికి సంబంధించినటువంటి కావ్యం. అది ఇంకా రావాల్సి ఉంది, ఇంకా అచ్చు కాలేదు. ఆయనతో ఉన్న అనుబంధం చాలా స్నేహం ఉంది మా ఇద్దరి మధ్యలో. చాలా కలిసి ఉన్నాం, కలిసి నడిచాం, ఉద్యమంలో కలిసి పాట పాడాం, అట్లాగే కలిసి అడుగులు వేశాం. అందశ్రీ గారిని ఆఖరి చూపు చూడడానికి చాలామంది తెలంగాణ ఉద్యమకారులు, కవులు, రచయితలు, ఆయనకు సన్నిహితులు, ఆయన అభిమానులు అందరూ కూడా తరలి వస్తున్నారు లాలాపేట దగ్గర ఉండే జిహెచ్ఎంసీ గ్రౌండ్కి. సో ఒక్కసారి మనం ఆయన సన్నిహితంగా ఉండే సందర్భాలను గుర్తుకు చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అందశ్రీ గారు అంటే అసలు పరిచయం అక్కర్లేని రచయిత. సో అట్లాంటి గొప్ప రచయిత లేరు అనే విషయం విన్న తర్వాత ఏమి? నిజంగా అందశ్రీ గారి యొక్క ఆకస్మిక అకాల మరణం, ఆయన లేరు అనేటువంటి దాన్ని నిజంగా ఊహించలేం, తట్టుకోలేనటువంటి సందర్భం. అణగారిన వర్గాలకు మాత్రము తీరని దుఃఖము. అది స్వేచ్ఛను కోరుతున్నటువంటి వాళ్లకు, అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాంక్షిస్తున్నటువంటి వాళ్లకు ఆయన లేని లోటు తీరనిది. అది చాలా దుఃఖదాయకమైంది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఆయన మరణం తీవ్రంగా కలిచివేసింది. ఉదయం పూట
ఆ వార్త వినగానే దిగ్భ్రాంతికి గురి కావడం జరిగింది. ఆయన తెలంగాణ గర్వించదగ్గ ఆ తెలంగాణ ముద్దుబిడ్డ, అదేవిధంగా అణగారిన వర్గాల జాతిరత్నం. ఆయన అట్టడుగు వర్గం నుండి గొర్రెల కాపరి నుండి జీవితాన్ని ప్రారంభించి పేదరికాన్ని అనుభవించి ఆ పేదరిక మూలాల నుండే మరి వాస్తవాలు గ్రహించి కవిత్వం రాసినటువంటి వ్యక్తి, గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కవిత్వమే ఆయన జీవితం, ఆయన జీవితమే ఆయన కవిత్వం. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విధ్వంసమైనటువంటి తెలంగాణ జీవితాల చిత్రణనే ఆయన విధ్వంసమైన జీవితం, ఆయన కవిత్వం. ఆ రకంగా ఆయన తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించుడు. సాహితీ సేనానిగా ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ చైతన్యాన్ని రగిలించడంలో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతం అనే పాట తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చింది. అనేక మంది అన్ని వర్గాల ప్రజలను ఉత్తేజపరిచి ఉద్యమం వైపు ప్రేరేపితులను చేసినటువంటి గేయం అది. అదేవిధంగా అంతరించిపోతున్నటువంటి మానవీయ మీద కోణం మీద మానవత్వం మీద ఆయన రాసిన గొప్ప పాట మాయమైపోతున్నాడో అమ్మ మనిషి అనేటువంటి పాట వేలాది లక్షల కోట్లాది మందిని కదిలించి వాళ్ళని ఒక కనువిప్పు కలిగించే విధంగా ఆయన రాసిన పాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. గొప్ప మానవీయ కోణం ఉన్నటువంటి మానవతావాది. పర్సనల్గా ఉండే అటాచ్మెంట్ ఏంటి? ఎప్పుడైనా కలిసారా, మాట్లాడారా? జై జై హే తెలంగాణ ఆవిష్కరణ అయిన తర్వాత సో ఆయన కలిసినప్పుడు ఆయన ఏమన్నారు? జయ జయ హే తెలంగాణ ఆవిష్కరణ అయిన తర్వాత సో ఆయన కలిసినప్పుడు ఏమన్నారు అసలు? అంటే జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ఈ ప్రభుత్వము పెట్టకముందే ప్రకటించకముందే అది రాష్ట్రీయ గీతంగా అంతటా పాడబడ్డది. తెలంగాణ ఉద్యమంలో పాఠశాలల్లో, స్కూళ్ళల్లో, కాలేజీలలో, అదేవిధంగా ఉద్యమ ప్రారంభ సమావేశాల్లో, సభలలో, అదేవిధంగా అఫీషియల్గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ పాటను వేసి జాతీయ రాష్ట్ర గీతంగానే పరిగణించబడ్డది. ప్రత్యేకంగా ఆ రోజు ప్రకటించబడినప్పటికీ అది ప్రజల్లో ప్రకటించబడ్డది. అదే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రజల్లో నిలిచిపోయింది. ఒక గెజిట్ నోటిఫికేషన్ రాలేదు కావచ్చు, కానీ అది అప్పటికే ప్రజల గుండెల లోపల చిరస్థాయిగా రాష్ట్ర గీతంగా నిలిచిపోయింది. అది అప్రకటిత రాష్ట్ర గీతంగా ప్రకటించబడి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అదే రాష్ట్రీయ గీతంగా కూడా పేర్కొనబడ్డది. దాని తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు, అంతేగాని అందశ్రీ గారు అనే నోటిఫికేషన్ గొప్పది. అందశ్రీ గారు అనే వర్డ్ వినంగానే మీకు తొలుత మీకు అటాచ్ అయ్యి గుర్తుకొచ్చిన సన్నివేశం ఏంటంటే? అంటే నేను చాలా సాహితీ సమావేశాల్లో పాల్గొన్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సభల్లో కూడా పాల్గొన్నాం. అలిశెట్టి ప్రభాకర్ స్మారక అవార్డు, దానికి అలిశెట్టి ప్రభాకర్ స్మారక అవార్డుకు నేను కన్వీనర్ను. ఆ అవార్డును నేనే ప్రజెంట్ చేస్తున్నా. ప్రతి సంవత్సరం 10,000 రూపాయల అవార్డును నేను ఇస్తున్నా. ప్రతి సంవత్సరం శాశ్వత పురస్కార అవార్డు ఇస్తున్నా నేనే వ్యక్తిగతంగా. అయితే ఒకసారి అలిశెట్టి ప్రభాకర్ అవార్డు ఆయనకు ఇవ్వడం జరిగింది. ఆయనకు ఇచ్చినప్పుడు నేను కలిసి చాలాసేపు మాట్లాడడం జరిగింది. నన్ను బాగా అభిమానించేటువంటి వ్యక్తి. అంటే నేను అంతకుముందు పీపుల్స్ వార్ ఉద్యమంలో మావోయిస్టు గ్రూప్లో పనిచేసిన వ్యక్తిగా నన్ను బాగా గౌరవించేది, బాగా అభిమానం వ్యక్తం చేసేది. కనుక ఆ రోజు అలిశెట్టి ప్రభాకర్ అవార్డును ఆయనకు నా చేతుల మీదుగా నేను ప్రదానం చేసిన అది ఒక గొప్ప అనుభూతి. ఒక గొప్ప రచయితకు, ఒక సాహితీవేత్తకు నేను అవార్డు ఇచ్చే అవకాశం రావడాన్ని కొద్దిగా మాకు మర్చిపోలేని అంశంగా నేను గుర్తుపెట్టుకుంటున్నటువంటి అంశం. ఆయన మీతో వదిలేసి వెళ్ళిన గుర్తులు అవేనా? ఏమంటారా? ఆయన పర్సనల్గా మీతో వదిలేసి వెళ్ళిన గుర్తులు అవేనా? పర్సనల్గా నాతో వదిలేసినటువంటి గుర్తుగా నేను భావిస్తున్నా. అది ఎప్పటికీ జీవితంలో గుర్తుంటుందని కూడా నేను అనుకుంటున్నాను. అందశ్రీ గారు ఒక గొప్ప సాహిత్య శిఖరం. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియనటువంటి మనిషి లేడు. ఆయన పాట, ఆయన మాట, ఆయన కలం ద్వారా జాలువరినటువంటి ఆయన అక్షరాలు కోట్లాది మంది హృదయాలను కదిలించినాయి. సరళమైనటువంటి భాషతోటి ప్రజలకు, సామాన్యమైనటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలను కూడా అర్థమయ్యే రీతిలో ఆయన సాహిత్యాన్ని, ఆయన పాటలను ముందుకు తీసుకుపోయాడు. ఒక్క అంశంతో ఆయన పరిమితం కాలే.
ఒక విషయంతో ఆయన పరిమితం కాలే. సమాజంలో ఉన్నటువంటి అన్నిటిని స్పృశించాడు. అన్నిటి మీద, అన్యాయాల మీద అక్షరాన్ని జులిపించాడు, పాట రాశాడు. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మీద జరుగుతున్నటువంటి వివక్షత మీద గొంతెత్తాడు. అదేవిధంగా ఇలా బహుజన ఉద్యమాలకు, బీసీ ఉద్యమాలకు తన కలం ద్వారా పాటలు అందించాడు. అదేవిధంగా రోజు రోజుకు మానవత్వం ఇలా అడుగంటిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనిషిని మనిషిగా ప్రేమించలేనటువంటి ఈ సమాజంలో మన మానవ సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలు అవుతున్నటువంటి ఈ క్రమంలో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడనే పాట కోట్లాది మందిని కదిలించింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో మనం చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఇట్లా కెరటంలాగా లేచి మళ్ళీ పడిపోతున్నటువంటి క్రమంలో అందరూ నిరాశ చెందారు. కానీ ఎవరిని కూడా నిరాశ చెందొద్దని చెప్పి అందశ్రీ ఒక్క పాట, ఒకటే మరణం ఓహో ఒకటే జననం ఓహో, ఆ పాటతోటి మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఇట్లా కెరటంలాగా లేచింది. తెలంగాణ కోసం పోరాడగలిగారు. ఆ తర్వాత దేవుడు కూడా ఎక్కడలో లేడు, దేవుడు ప్రకృతి రూపంలో ఉన్నాడు, దేవుడు మనిషి హృదయంలో ఉన్నాడు, దేవుడు సంపదలో ఉన్నాడు, సహజ వనరులో ఉన్నాడు అని చెప్పి కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా, అంటే కొమ్మ అంటే ప్రకృతిని కాపాడితే అదే దేవుడు అని చెప్పిండు. ఆ తర్వాత అక్షరాస్యత మీద పాడిండు. హనుమంతన్న చెప్పిండు ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ గీతము జయ జయ హే తెలంగాణ. అంటే తెలంగాణ అంటే అరిగోసపడడం, తెలంగాణ అంటే నెర్రెలు వారిన నేలలు, అదేవిధంగా ఏడుపులు, తూడుపులు, పెడబొబ్బలు, అణచివేతలు, దుఃఖాలు అనేది ఉంటుంది. కానీ తెలంగాణ అది కాదురా, తెలంగాణలో కూడా ఒక గొప్పతనం ఉంది, తెలంగాణ చరిత్ర ప్రపంచ చరిత్రకు ఒక ఆదర్శమైనట్టు ఉందని చెప్పి తన జాతీయ గీతంలో జయ జయ తెలంగాణలో తెలంగాణ యొక్క గొప్ప సాహిత్య చైతన్యాన్ని, జీవన విధానాన్ని, సాంస్కృతిక జీవన విధానాన్ని, తెలంగాణ యొక్క వారసత్వ సంపదను ప్రపంచాన్ని తెలిపింది. అంటే భవన కార్మికునిగా ఉండి 4వ తరగతి చదివినటువంటి అందశ్రీ గారు ఇలా సాహిత్యలో ఉన్నటువంటి తలపండినటువంటి పండితులు కూడా అందుకోలేనటువంటి భాషలో అద్భుతమైన సాహిత్యాన్ని అందించాడు. అంటే ఎంత గొప్ప పరిణామం, ఎంత క్రమం. ఇలా అందశ్రీ లేడనే మాట ఎవరు నమ్మడం లేదు. ఆయనకు మరణం లేదు, భౌతికంగా మరణం ఉంది తప్ప ఆయనకు ఇలా ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతం ఈ భూగోళం ఉన్నంత వరకు ఉంటాయి, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆయన ప్రభుత్వం కూడా ఆయన బ్రతికున్నప్పుడు కూడా జై జై హే తెలంగాణ ఆయనతోటే ఆవిష్కరించడం కావచ్చు, అండ్ దాంతోపాటు ఆయన అంత్యక్రియలు ఇప్పుడు అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించడం కావచ్చు, ఆ గౌరవం చూస్తుంటే వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన యొక్క సాహిత్యాన్ని, ఆయన యొక్క గౌరవాన్ని ప్రభుత్వం గుర్తించి ఆయన పాటను జాతీయ జయ జయ హే తెలంగాణను జాతీయ గీతం చేసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు ఆయన కూర్చొని చర్చించి ఆయన మాటలకు, ఆయన యొక్క ఆశయాలకు, సూచనలకు ఆయన విలువ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ అంత్యక్రియలు కూడా అధికారికంగా చెప్పాడు. హనుమంతన్న చెప్పింది ఒకటే, రేపు భవిష్యత్ తరాలకు ఆయన చరిత్రను అందించాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యువతరము మత్తులో, మద్యం మత్తులో, గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో మునిగిపోతున్నారు. కాదు అందశ్రీ జీవితం, ఆయన పెద్ద పిహెచ్డీలు చేయలేదు, పీజీలు చేయలేదు, ఇంతింతలా పుస్తకాలు చదవలేదు, కానీ జీవితమే ఒక పాఠంగా నేర్చుకున్నటువంటి వాడు. ఈ సమాజాన్ని, సాహిత్య లోకాన్ని తలదన్నే రీతిలో ఆయన జీవితమే ఒక ఆదర్శంగా ఉన్నటువంటి వారు. కాబట్టి ఆయన విగ్రహం కనుక పెడితే ఆయన ఆదర్శాలు భవిష్యత్ తరాలకు అందుతాయి. కాబట్టి ఆ పని చేయాలని చెప్పి హనుమంతన్న చెప్పాడు. దానికి మేము ఏకీభవిస్తున్నాం. ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళు, అండ్ దాంతోపాటు ఎన్నో సందర్భంలో కలిసిన వ్యక్తులు కూడా. సో అందశ్రీ గారు లేరని వార్త ఎప్పుడు అందించారు? లేడన్నప్పుడు బాధ కలుగుతుంది కదా. జీవితంలో ఆయన చుట్టూ పొద్దున టీవీలో ఒక విలేకరి ఫోన్ చేసి తెలిసిందా సార్ అని అన్నాడు. అప్పుడు నేను టీవీ పెడితే ఈ వార్త చూసి నేను షాక్ అయినా. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఇట్లా కుప్పగూలిపోయిండని చెప్పి బాధపడ్డాను. సో ఉద్యమ సమయంలో చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. అవును, ఆయన చాలా కలుపుగోలుగా ఉంటాడు, మనుషులంటే తోని ప్రేమగా ఉంటాడు, చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు. ఇంటికి వస్తే ఇంటిల్లిపాదిని పలకరించిపోతాడు. కాబట్టి ఆయనను ఎవరు కూడా మర్చిపోలేరు. గలగల ఆయన పాట ఎట్లా ప్రవహిస్తుంటుందో మాట కూడా అట్లనే ప్రవహిస్తుంటుంది. ఇప్పుడు ఆయన భార్య ఏడ్చుకుంటూ చెప్తున్నది కదా, ఆయన ఉంటే ఇంకొకరిని మాట్లాడినాడు. వాస్తవం అది. తానే మాట్లాడతాడు, పలకరిస్తాడు, ప్రేమగా అందరినీ, ఆప్యాయంగా అందరినీ కూడా ఒక్కొక్కరిని పేరు పేరుతో సంబోధిస్తాడు. అది అందువల్ల ఆయన లేడు అంటే ఇవాళ మనకు నమ్మశక్యంగా లేదు, చాలా బాధ కలుగుతున్నది.
మన చుట్టూ అల్లుకొని ఉన్నట్టుగానే అనిపిస్తాడు. గాలి ఎట్లా ఉంటుందో అట్లా అందశ్రీ కూడా ఉంటాడు. అటువంటి వ్యక్తి సడన్గా లేడంటే ఏదో ఒక ఊహించనటువంటి ఒక గ్యాప్ మనం చుట్టూ ఏర్పడినటువంటి స్తంభం, మనకు కావలసిన ఒక దగ్గరి వ్యక్తి, కుటుంబ సభ్యుడు మాయమైపోయినట్టుగా ఇవాళ బాధ కలుగుతుంది. సార్, తెలంగాణ ఉద్యమ సందర్భంలో మీ ఇద్దరిని చాలా సందర్భాల్లో అవును. ఒకే వేదిక పైన కూడా చూసినాం మేము. సో అసలుకి ఆ వేదిక పైన ఇప్పుడు చూసినా కానీ కోదండరాం సార్ కావచ్చు, లేదంటే సార్ కావచ్చు, ఇద్దరు ఉన్న సందర్భమే గుర్తుకొస్తుంటుంది. వాస్తవం, మేము ఆయన పాటలు విని అన్ని చోట్ల వచ్చి పాడాలని కోరితే వచ్చిండు. అన్ని మీటింగ్లకు వచ్చిండు, చాలా మీటింగ్లకు వచ్చి పాట పాడిండు, మాట చెప్పిండు. దాంతో ఆయనతోని రావటంతో మీటింగ్ విజయవంతమయ్యాయి. సో అట్లా ఒక ఉద్యమంలో కలిసి పనిచేయగలిగినాం, ఒక ఐక్యంగా నడవగలిగాం. ఏదన్నా తప్పు జరిగితే వచ్చి హెచ్చరికలు చేసేది, గట్టిగా చేస్తే మెచ్చుకునేది, బాగా జరిగింది దీన్ని ఇంకా గట్టిగా చేయండి అనేది. అట్లా ఆయన స్వభావం అది. అందువల్ల ఏంటంటే ఈ కేవలం వ్యక్తిగతమైన అనుబంధాలు నిలవవు, సమాజంలో ఎప్పుడైతే కలిసి పనిచేస్తామో అవి బలంగా నిలబడతాయి. అట్లా ఆయనతోని బలమైన అనుబంధం ఏర్పడ్డది. సార్, అందశ్రీ గారిని గుర్తుకు తెచ్చుకున్నా, మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకున్నా, అందరికీ కూడా గుర్తుకొచ్చేది తెలంగాణ ఉద్యమం సమయం. సో అట్లా మీకు బాగా అనుబంధంగా ఉండే ఏదైనా ఒక జ్ఞాపకం చెప్పండి. ఒకటని చెప్పరాదు, ఆయనతో కలిసిన ప్రతి క్షణమే మధురము, చాలా ముఖ్యమైనది. ఏదో ఒక విషయం కొత్త చెప్పేటోడు, మాట్లాడేటోడు, ఏదో ఒకటి మనం అనుకున్నటువంటి దాని గురించి తన ప్రశ్నలు తాను మన ముందు పెట్టేవాడు. చాలా అన్ని రకాలుగా కూడా ఆయన మనిషి ప్రతి క్షణం కూడా మరుపు రాకుండా ఉంటుంది. ఇంటికి వస్తే పాటలు పాడేది, అందరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి కూర్చొని వింటుండేది. అట్లాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మీటింగ్కు కలిసిపోతే దారి పొడుగుతా ముచ్చడి చెప్పేది. ఇంకా అది నాన్ స్టాప్ ఉంటుంది. అది దాదాపు మనం విని విధంగా చాలా ఆకట్టుకునే విధంగా కూడా ముచ్చడి చెప్పేది. చాలా విషయాల మీద అడిగి తెలుసుకునేది సమాచారాన్ని. కాబట్టి అదొక అది దండలో మనం కలిసిపోయి ఎట్లా ఉంటామో పూసలన్నీ, అట్లా ఆయనతోని ఆ రకంగా ఉద్యమం అనేటువంటి దండలో మేమందరం ఇమిడిపోయి ఒకరితో ఒకరు సాన్నిధ్యాన్ని పెంచుకొని ఉన్నాం. అప్పుడు సార్, ఎప్పుడైనా భావోద్వేగాలే చూసేది తెలంగాణ ఉద్యమ సభలో, కానీ చాలా సంవత్సరాల తర్వాత అందశ్రీ గారి ఆనందం చూసినాం జై జై హే తెలంగాణ సందర్భంలో. ఆయన అది కోరుకున్నాడు. ఆ పాటకు ప్రజలు గుర్తింపు ఇచ్చిండ్రు, ప్రభుత్వం కూడా ఆమోదిస్తే బాగుండు అని. 10 ఏళ్ల పాటు ప్రభుత్వం అంగీకరించలేదు. తర్వాత గుర్తింపు దొరికితే బాగా సంతోషించాడు. ప్రజలు ఇచ్చిండ్రు కదా, ప్రభుత్వం ఆమోదించటమే కదా మిగిలింది, దానికోసం ఇంత ఇబ్బంది ఎందుకు పెట్టాలని చెప్పి అనేవాడు. ఆ గుర్తింపు దొరికినప్పుడు నిజంగా ఆయన ఆనందం మామూలు ఆనందం కాదు. అది సో అదే వేదిక పైన తొలిసారి మేము కూడా చూసినాం అంత ఆనందంగా. ఎప్పుడైనా భావోద్వేగాలతోనే పాటలు అనేది మనం చూసేది. అవును, అది వాస్తవం. మొట్టమొదటిసారి ఆయనకు ఆనంద బాష్పాలు రాలినాయి. అందరం కూడా, ప్రపంచం అంతా కూడా ఆ రూపంలో అందశ్రీని చూసింది. సో ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అనుబంధం అందశ్రీ గారితో, ఎందుకంటే ఒక గొప్ప రచయిత అండ్ తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర. తెలంగాణ ఉద్యమం అయ్యో ఉంటుందా, లేదంటే తెలంగాణ ఉద్యమం మళ్ళీ కనుమరుగైపోతుందా అనే ఎన్నో సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్రం సాధించి తీరుతాం అని చెప్పే సాహిత్యంలో అందశ్రీ గొంతు ఒకటి.